'తుని'లో జాహ్నవి పాప మిస్ అయిపోయింది. ఈ మిస్సింగ్ కేస్ అనేది రోజు రోజుకి మిస్టరీగా మారుతుంది. చాలామంది ఈ మిస్సింగ్ కేస్‌పై చాలా అనుమానాలైతే వ్యక్తం చేస్తున్నారు. అసలు అంత కొండ చివరలోకి పాప ఎలా వెళ్ళింది అని. పాప అరుపులు విన్నాము కొండల్లో అనేది కొంతమందైతే చెప్తున్నారు. పోలీసులు ఎంతగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నా సరే, పాపకి సంబంధించిన ఒక్క ఆచూకీ కూడా ఇప్పటివరకు కనిపెట్టలేకపోయారు. రోజు రోజుకి పోలీసులు కౌంట్‌నైతే పెంచుతూనే వెళ్లారు. ఎలా అయినా ఈ మిస్టరీననేది ఫైండ్ ఔట్ చేయాలి అని. కానీ పోలీసులకి ఒక్క ఆచూకీ కూడా అంతు చిక్కట్లేదు. అంటే అసలు జాహ్నవి పాప ఎలా మిస్ అయింది అనేది ఇప్పుడు క్వెషన్ మార్క్‌గా మారిపోయింది పోలీసులకు గాని, అటు కుటుంబ సభ్యులకి గాని. అయితే తల్లిదండ్రులు చెప్పేది ఏంటంటే, పాప చాలా యాక్టివ్‌గా ఉంటది. చాలా గడుసైన పిల్ల. తను అంత దూరం వెళ్ళే ఛాన్సే లేదు అని తన తండ్రి చెప్తున్నారు. కొండ చాటున మేము కొండ దగ్గరలో పాప ఏడుపులు విన్నామని చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు. మరి ఆ కొండల వరకు పాప ఎలా వెళ్ళుంటుంది? అంత చిన్న పాప అంత అడవిల నుంచి కొండల దగ్గరికి వెళ్ళాలంటే అసలు అది జరిగే పనే కాదు. పాసిబులే కాదు. చుట్టుపక్కల వాళ్ళు చెప్పే మాటలు నమ్మాలా? లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ చెప్పే మాటలు నమ్మాలా? పోలీసులకి అర్థం కావట్లేదు. అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇటు ఫ్యామిలీ మెంబర్స్‌ని కూడా అనుమానించి ఆఖరికి తల్లిదండ్రుల్ని కూడా అనుమానించాల్సిన స్థితిలోకి వెళ్తున్నారు పోలీసులు. ఇటు తల్లిదండ్రులకు గాని, తల్లిదండ్రుల నుంచి సంబంధించిన ప్రతి మనుషుల్ని గాని, ఫ్రెండ్స్ గాని, రిలేటివ్స్ గాని, ఇంటికొచ్చే ప్రతి మనుషులు ఆ ఇంటి దారి తెలిసిన ప్రతి వ్యక్తుల్ని కూడా అనుమానంగా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిందే అనేది పోలీసులు డిసైడ్ అయ్యారు. అయితే పాప మిస్ అయింది జూన్ 6న. ఆ తర్వాత జూన్ 14న అమావాస్య వచ్చింది. సో, అమావాస్యకి ముందు అలా అడవుల్లో గాని, కొండ ప్రాంతాల దగ్గరలో ఎక్కువగా పిల్లల్ని మాయం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటిది ఏదైనా జరిగుండొచ్చు. విలేజెస్ కానీ, ఇంకా పల్లెటూరు వాతావరణం కొండల చాటుల్లో ఎక్కువగా పిల్లలు మిస్ అవుతూ ఉంటారు అమావాస్యకి ముందు. సో, అమావాస్యకు ముందు జాహ్నవి పాప మిస్ అయింది కాబట్టి, అలా ఎవరైనా క్షుద్ర పూజలు చేసేవాళ్ళు పాపని ఎత్తుకొని వెళ్లారా? పాపను ఏదైనా మత్తు పదార్థం ఇచ్చి వాళ్ళ వరకు వచ్చేలా చేశారా అన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది. మళ్ళీ ఇదొక అనుమానమైతే బయటకొస్తుంది. పాప ఎలా మిస్ అయింది అన్నది. నిజంగా పాప ఎప్పుడు దొరకనియండి, ఎక్కడ దొరకనివ్వండి, పాప సేఫ్‌గా దొరకాలి అన్నది అందరి ఆలోచన. ఇంకా తల్లి అయితే ఇంటి దగ్గరలో తన వెంట్రుకలు, అలానే కుక్కకి సంబంధించిన బొచ్చు చూసాము అని చెప్తుంది. సో, ఎక్కువగా క్షుద్ర పూజలు చేసేవాళ్ళు పిల్లలకి సంబంధించిన వెంట్రుకలనేవి తీసుకోవడానికి ట్రై చేస్తారు. పిల్లలవైనా, పెద్దలవైనా. సో, అలాంటి అనుమానాలన్నీ బయటకొస్తున్నాయి. నిజంగా ఒక మిస్సింగ్ కేస్ ఇంత మిస్టరీగా ఎప్పుడు మారలేదు. ప్రెజెంట్ జాహ్నవి మిస్సింగ్ కేస్ అనేది అంత మిస్టరీగా మారుతుంది. పోలీసులకి అసలు ఏమీ అంతు చిక్కట్లేదు. ఇది ఏంటి అన్నది క్వెషన్ మార్క్‌గా మారిపోయింది. నిజంగానే ఇలా క్షుద్ర పూజల మహిమ ఏదైనా ఉందనుకుంటున్నారా మీరు? కామెంట్స్‌లో చెప్పండి.